డైట్ చేయడం అంటే అసలు తినకుండా ఉండడం కాదండి. మనం తినే వాటిని హెల్తీగా కన్వర్ట్ చేసి తినడం అనమాట. కొంతమందికి వారంలో ఒక 4, 5 సార్లు పప్పు తినే అలవాటు ఉంటుంది. అంటే ఆకుకూర పప్పు, దోసకాయ పప్పు, సాంబారు లేకుంటే పప్పుతో చేసేవి ఎక్కువ తింటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైతే వెయిట్ లాస్ అవ్వడం కోసం ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. సో మీరు ఆకుకూర పప్పు చేస్తూ ఉంటే మీరు ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే 3 గ్లాసులు ఆకుకూరని తీసుకోండి. లేకుంటే దోసకాయ పప్పు తీసుకుంటే ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు దోసకాయని తీసుకోండి. మీరు ఎక్కువ వెజ్జీస్ ఉండేటట్టు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 1 కప్పు కందిపప్పుకి 3 గ్లాసుల దోసకాయని వేసేసాను. అలాగే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పసుపు వేసేసి 3 విజిల్స్ పెట్టేశాను అనమాట. అది బాగా సో ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని బాగా మెదుపుకొని తాలింపు వేసేసుకున్నాను. సో డైట్ అంటే తినకపోవడం కాదండి, హెల్తీగా తినడం. ఏది ఎంత తినాలో అంత తినడం అనమాట. సో ఇక్కడ హెల్తీ పప్పునైతే చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.